అసలు ఏమనంటే మాకు అర్థమైనది ఏమంటే ఎందుకు మీరు ఈ ప్రైవేట్ టెంపుల్ అంటే రెండు కారణాలు ఉండాల. ఒకటి, మీరు ఐదర్ ఎవరైతే తప్పు చేసినారో తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసిన తర్వాత మీరు వాళ్ళను మీకు సొంత లాయల్టీతో పాటు ఒక ప్రైవేట్ ఫోర్స్ మాదిరి పెట్టుకుండేదన్న ఆలోచన ఉంటుంది. లేదా మీరు సడన్గా ఊహించుకొని మేమే క్రియేటర్, అసలు సృష్టికర్తనమే మేము అని చెప్పి ఏది జరిగినా కూడా ఇది నా బాధ్యతని అనుకుంటారు. రెండూ కాదండి. యాక్చువల్గా పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు ఈ పరిపాలన విధానం వలన. మీరు గవర్నెన్స్కు అడ్మినిస్ట్రేషన్కు తేడా మర్చిపోవద్దండి. పైగా మీరు భయపడొద్దండి కూడా. ఎందుకు భయపడుతున్నారు? ఏదో జరుగుతుంది ఎందుకు అంత భయపడతారు? ధైర్యవంతుడు ఎవరైనా కానీ ఓనప్ చేసుకుంటాడు, అవును పొరపాటు అయింది, దీన్ని రెక్టిఫై చేస్తామని. ఇది కాదు, ఇది తప్పు జరగలేదు, ఇది ప్రైవేటు, ఇది దాటేస్తే అది ధైర్యం లేనట్లు అర్థం. మీరు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదన్నా కానీ నిర్వహణ జరిగేటప్పుడు ఒకటో రెండో పొరపాట్లు జరుగుతుంటాయి, దాన్ని రెక్టిఫై చేయాలి. కానీ మీరేందో అసలు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ నిజం చెప్పాలంటే చాలా మంచి ఎగ్జాంపుల్ ఒరిస్సాలో మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్